మహానుభావులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ప్రపంచ దేశాలకు ఖ్యాతి గడించినటువంటి ఎన్టీ రామారావు గారు, గౌరవనీయులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం, ఆయన స్థాపించిన పార్టీని మనం నిలబెట్టుకుంటూ రావడం, ఈరోజు కృష్ణుడన్నా రాముడన్నా ఏ దేవుణ్ణి తలుచుకున్నా ఆయన రూపంలో మనకు కనిపించే విధంగా ఆయన సినిమాల్లో నటిస్తూ, అలాగే మన ఆంధ్రుల గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం 83లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రిగా ఆయన రావడం, తెలుగుదేశం పార్టీని దిశల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు తలుచుకుంటూ అన్ని దేశాల్లోన తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నిలవడానికి కూడా ఆయన కారణం. అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు కావచ్చు, ఆస్తి హక్కులు, సమాన హక్కులు కల్పించి మహిళలను రాజకీయాల్లో ఉన్నతంగా కానీ ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయులు ఎన్టీ రామారావు గారు. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటూ ప్రజలకు కూడు గుడ్డు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు కావచ్చు, అందరిలో సమానత్వాన్ని తెచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఏమీ లేకపోయినా, డబ్బు లేకపోయినా, ధనవంతులు కాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎంతోమంది ఎన్నో పదవులు అనుభవించడం జరిగింది. దీనికంతటికీ కూడా కారణం మహనీయులు, ఆ మహానుభావులు ఎన్టీ రామారావు గారు. ఆయన తెచ్చిన సవరణలు, మండల వ్యవస్థలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన తలుచుకుంటూ, ఆయన స్మరించుకుంటూ, ఆయన చేసినవి ఘనకార్యాలు కానీ ఘనమైనటువంటి కొన్ని సంస్కరణలు ఈరోజు మండల వ్యవస్థలు తెచ్చిన తర్వాత ప్రజలకు సులభతరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కావచ్చు, యువత ఈరోజు ఎప్పుడు కానీ ఆయన రాజకీయాల్లో ఒకటే చెప్పేవారు, ఈరోజు పౌరులు రేపు యువతగా ఉండి యువత పైకి రావాలి, యువత ముందుకు వస్తేనే దేశంలో, రాష్ట్రంలో కానీ అందరూ కూడా రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని చెప్పనేసి మహిళలకు కావచ్చు, యువతకు అవకాశం కల్పించి అందరికీ కూడా సమానత్వంతో రాజకీయం సాధించినటువంటి, చేసి పెట్టినటువంటి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పార్టీలో ఈ బలాలన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి ఆ మహనీయులు, మహానుభావులు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావులకి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది కూడా. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కొల్మాసనపల్లి పంచాయతీ అంటే తెలుగుదేశం కంచుకోట. మన సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా కొల్మాసనపల్లి కంచుకోటగా నిలిచిందంటే అదంతా కార్యకర్తల బలం, ఇంకొకటి ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రజలకు ఆయన చేసిన మంచితనం. అదేవిధంగా ఈరోజు ఆయన చేసిన మంచిని స్మరించుకుంటూ మనం ఈ వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఎన్టీఆర్ గారు అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎక్కడ కానీ తెలుగువారి ఖ్యాతి అంటే గౌరవం, ప్రతిష్ట అన్నీ ఎక్కడ వెళ్ళినా ఇంటర్నేషనల్గా కావచ్చు, నేషనల్ వైడ్గా కావచ్చు, మన తెలుగువారు మొదటి స్థానంలో ఉన్నారంటే అది ఆయన చేసిన మంచి పనుల వల్ల అండ్ ఆయన తెచ్చిన మంచి సంస్కారం వల్లనే నేను భావిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ప్రజలకందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు. దాదాపు అన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అయినది. ఈరోజు కొలమాసపు గ్రామ పంచాయతీలో
అన్నగారికి స్మరించుకుంటూ అన్నగారికి ఎన్టీ రామారావు గారికి స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ పొలమాల గ్రామ పంచాయతీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు పొలమాల గ్రామ పంచాయతీ తెలుగుదేశానికి కంచుకోటగా నిలుస్తున్నది. ఆ రోజు స్థాపించిన ఎన్టీ రామారావు గారు మనము తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలియజేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనము స్వచ్ఛగా స్వతంత్రంగా బతుకుతా ఉన్నామంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలు అన్నీ. కాబట్టి ఈరోజు 30వ సంవత్సరము జరుపుకుంటానని అన్నగారికి నివాళులు పెంచుకుంటున్నాం గ్రామ పంచాయతీ తరఫున. చెప్పింది బాగేమమ్మా ముప్పనే మా యూత్ లీడర్ వెంకటేష్ ఎక్కడున్నాడు?